నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనసరికి బీఆర్ఎస్ భవన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడైతే ఒక గంట సేపటి క్రితం అయితే బాగా ఉద్రిక్తత నెలకొని ఉంది. నిన్న జరిగిన ఏదైతే గొడవ ఉందో, ఎవరైతే అరకపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి వంటి గొడవ ఏదైతే తీవ్ర ప్రభావం ఇంకా ఎక్కువైతా ఉంది. ఈరోజు అయితే మినిస్టర్ ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఈరోజు రావడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడదు ఎందుకు వచ్చారు, వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ గొడవలకి మీరెందుకు కారణం అని వాళ్ళని తెలుసుకుందాం. సో హాయ్ అండి. ఆయన సో ఎందుకు వచ్చారు మీరు? ఈరోజు ఎందుకు వచ్చామంటే మనకు ప్రజెంట్ ఈరోజు కారణం ఏంటంటే మనకి నీట్ నుంచి నోటిఫికేషన్స్ అన్ని కౌన్సిలింగ్ అన్ని ఈరోజు లాస్ట్ డేట్ అన్నీ అయిపోయినాయి. కాకపోతే మనకు తెలంగాణకు సంబంధించినవి మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. మన తెలంగాణలో ఇప్పుడు మెడికల్ సీట్లు 8,915 సీట్లను పెట్టి తెలంగాణని మెడికల్ ఏమంటారు మెడికల్ ఫ్యాక్టరీగా డాక్టర్ల ఫ్యాక్టరీగా తీర్చిదిద్దితే ఇప్పుడు దాన్ని నీరుగార్చే విధంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది దాన్ని మొత్తం నీరుగార్చే విధంగా చేస్తుంది. ఇప్పుడు అంటే అన్ని స్టేట్లలో కౌన్సిలింగ్లు అయిపోతున్నాయి, మన తెలంగాణలో మాత్రం కావట్లేదు. అట్లాగే మన విద్యార్థులను గొంతు కోసే విధంగా వాళ్ళకి తూట్లు పొడిచే విధంగా జీవో నెంబర్ 33 తీసుకొచ్చారు. అది వెంటనే రద్దు చేయాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. దానికోసం ఈరోజంతా బీఆర్ఎస్ నాయకత్వంలో మినిస్టర్స్కి ముట్టడికి బయలుదేరుతాం. ఆ తరుణంలో వచ్చి పోలీసులందరూ అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఎవరైతే ఈ కౌశిక్ రెడ్డి గాంధీ వర్సెస్ మధ్య గొడవ జరుగుతుంది, ఈ గొడవని ఇంకా పెద్ద ఎత్తున ఉద్రిక్తత చేపట్టాలని మీ అందరూ ఈ నాటకం ఆడేస్తున్నారని చెప్తున్నారు. దానికి మేమంటాం, అది నాటకం ఆడనీకే స్టార్ట్ చేసింది ఎవరన్నా? దీని అందరికి మెయిన్ కారణం కుట్రదారి ఎవరంటే సీఎం రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన పోస్టుని ఆ పార్టీలో మొన్న అందరినీ జాయిన్ చేపించుకొని ఇంటికి పిలిపించుకొని కండవాలు కప్పించుకొని అంతే ఎమ్మెల్యే అందరూ కండలు కప్పించుకొని చేసుకొని ఇప్పుడు ఆయన ప్రతిపక్షానికి గెలిచిన పోస్టును ఆ పార్టీ పోస్టుకి ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఉల్టా ఏంటంటే ఆయన ఏమంటారంటే మేము టీఆర్ఎస్లో ప్రతిపక్షంలోనే ఉన్నామని ఆయన ఉల్టా బనాయిస్తారు. మేమేమంటున్నాం, సార్ మీరు మా పార్టీలో ఉంటే మా కండవ కప్పుకోండి, మాకు ఏదో ఒకటి సమాధానం చెప్పండి, మీరు మా పార్టీలో ఉన్నారా లేదా? ఎందుకంటే మేము 3 సార్లు గెలిపించినాం, 3 సార్లు మీరు మా పార్టీలో ఉన్నారని గెలిపించినాం. ఎంత 154,000 ఓట్ల మెజార్టీ, దాదాపు 154,000 మెజార్టీతో గెలిచారు. దానికి కారణం ఎవరంటే బీఆర్ఎస్ కార్యకర్తలమే కదా. మాకు సమాధానం కావాలి కదా. మీరు కాంగ్రెస్లో ఉన్నారు, నిన్నమన్నాకే కాంగ్రెస్లో ఉన్నామన్నారు, ఇప్పుడు వచ్చి సడన్ నేను ప్రతిపక్షంలోనే ఉన్నా అంటే మేము అంటే నియోజకవర్గ ప్రజలందరూ దద్దమలా లేకపోతే వాళ్ళని మోసం చేస్తున్నట్ట మీ ఉద్దేశం ఏంది అనేది మాకు తెలియాలి. సో దానికోసమే ఇంకోటి కౌశిక్ రెడ్డి ప్రాంతీయవాదం లేపాడు, విధ్వంసం సృష్టిస్తున్నాడు అని చెప్తున్నాడు. బట్ అరకపూడి గాంధీ ఏంటంటే, ఇది కౌశిక్ రెడ్డికి నాకు జరుగుతున్న గొడవ, దీనికి పార్టీకి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. దానికి మేము ఉంటాం. దానికి ఆయన ఆల్రెడీ ఆయన గాంధీ గారే చెప్పారు కదా, ఇది కౌశిక్ రెడ్డికి నాకు మధ్య ఉన్న యుద్ధం, వేరే వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పాడు. అందుకే ఆయన ఏమన్నారంటే, నేను తెలంగాణలో ఉన్నాను, వ్యక్తిగతంగా విమర్శలు మాత్రమే తప్పితే ప్రాంతీయతను విభేదించడం కానీ పార్టీ పరంగా కానీ అవన్నీ ఏం కాదు. వ్యక్తిగతంగా ఆయన దూషణలు చేసిన తప్పితే ప్రాంతీయతను రెచ్చగొట్టే విద్యాభంగా అయితే అసలు కాదు. ఆయన ఆల్రెడీ చెప్పాడు కూడా. అంటే మీ ఆంధ్రోళకి ఇక్కడ ఏం పని, మీ ఆంధ్రోళన తరిమేస్తాం అన్నట్టుగా మాట్లాడుతున్నారు, తోడగొడుతున్నారు. దానికి ఏం చెప్తాం మరి? తొడగొట్టింది అంతా వ్యక్తిగత దూషణలో మాత్రమే. ఆయన ఏంటంటే ఇంటి మీదకి గుండాలను వేసుకొచ్చి ఒకటి మాట్లాడదామంటే, ఇప్పుడు కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు, ఈయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటికి రానియకుండా హౌస్ అరెస్ట్ చేసాడు ఏంది, ఈయన కాన్వాయ్ పెట్టుకొని సెక్యూరిటీ గార్డ్ లాగా 100 మంది 30 కాన్వాయ్లు వేసుకొని 30 కార్లు వేసుకొని వచ్చిండు. అంటే పోలీసులు కూడా గవర్నమెంట్కి తొత్తు కాస్తున్నట్టే అర్థం కదా. సో వాళ్ళ అండ చూసుకొని వీళ్ళు మెయిన్గా వచ్చిండు, ఇంటి పైనకి వచ్చి దాడి చేసిన టైంలో ఆయన వ్యక్తిగత దూషణ చేసిండు, అంతేగాని ప్రాంతీయత విభేదన సృష్టించడానికి కాదు. అంతే. అంటే వ్యతిరేక పార్టీ వాళ్ళు ఏమంటారంటే, ప్రాంతీయతను కేవలం రెచ్చగొడుతున్నారు. లాస్ట్ టైం అర్బన్ ఏరియా ఓటింగ్ మొత్తం కేవలం ఆంధ్ర వాళ్ళ ఓటింగ్ వల్లే మీ తెలంగాణలో కేసీఆర్ గెలిచాడని చెప్తున్నారు. దానికి మేము ఉంటాం. అట్లేం లేదన్నా, మేము అందరి సమానమని చూస్తాము, ప్రాంతీయత భేదం ఏం లేదు. కాకపోతే మనం తెలంగాణలో కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ తెలంగాణలోకి ఇద్దామని ఉంటుంది తప్పితే అందరు, ఎందుకంటే 29 రాష్ట్రాల జనాభా అంతా మన కాన్స్టిట్యూన్సీ శేర్లింగంపల్లిలో ఉంటుంది. అట్లానే అందరినీ దూషించలేము కదా. వీళ్ళు కావాలని దాన్ని, ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు తొత్తే, సో వాళ్ళ ఓట్లు క్యాచ్ చేసుకోవడానికి మా పైన బురదల ప్రయత్నం తప్పితే అట్లాంటి ప్రయత్నం అయితే మాదేం లేదు. అంత క్రిస్టల్ క్లియర్ ఉన్నది. సో అంతే. ఓకే, ఇప్పుడు మీరు వచ్చిన ఈ ధర్నాకి కారణం ఏంటి? జీవో నెంబర్ 33ని వెంటనే రద్దు చేయాలి. అట్లాగే మెడికల్ కౌన్సిలింగ్ సీట్లు ఉన్నాయో అవి అయితే ఏమున్నాయో అవి వెంటనే పూర్తి చేయాలి. తెలంగాణ స్థానికతను గుర్తించాలి, వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం కోసం మేము ధర్నా చేస్తున్నాం. దానికి శాంతియుతంగా చేసినా బాగానే ఉంటుంది. ఎందుకంటే మేము శాంతియుతంగానే వెళ్తున్నాం. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని నిర్బంధించడం వల్ల అది కొంచెం వైలెంట్గా అవుతుంది చెప్తే మేము శాంతియుత పోరాటమే బయలుదేరుతున్నాం. మమ్మల్ని అరెస్ట్ చేశారండి, ఎక్కడ తీసుకెళ్లారు? కొందరు అయితే సికింద్రాబాద్ సైడ్ తీసుకెళ్తారు, కొందరు సైడ్ అయితే ఇక్కడ పంజాగుట్ట అటు సైడ్ తీసుకెళ్తారు, భువనగిరి సైడ్ తీసుకెళ్తారు. ఇంకా తెలియాల్సింది తెలుస్తుంది. కొడుతున్నారా పోలీసులు ఏమన్నా మిమ్మల్ని? పోలీసులు అంటే ఇక లాగడం చేస్తారు, కానీ కొట్టడం వరకు అయితే ఇందాక నన్ను గొంతు పట్టుకున్న ఒక పోలీస్ ఆయన
నాకు అంతవరకే ఇక. కొట్టుడైతే తెలుగు. సో మీ పార్టీ సంబంధించిన నాయకులు ఎవరెవరు పాల్గొన్నారు ఈ ధర్నాలో? ఆ, రాష్ట్ర అధ్యక్షులు గెల్లి శ్రీనివాస్ యాదవ్ గారు, జనరల్ సెక్రటరీ తుంగ బాలు గారు, జంగన్న, కుకట్పల్లి ఇన్ఛార్జ్ అశ్వంత్ కుమార్, ఓకే వాళ్ళందరూ పాల్గొన్నారు. ఓకే, రాబోయే రోజుల్లో మీ పార్టీ అధికారంలోకి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా వస్తుంది. తప్పకుండా రాబోయే 5 సంవత్సరాలు పార్టీ తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారం చేపడుతుంది. దేనికి అంత కాన్ఫిడెన్స్? దేనికి ప్రజలంతా దాన్నే కోరుకుంటారు కదా అన్న. తెలిస్తే మీకు బయట గవర్నమెంట్ పైన వ్యతిరేకత ఎంతలో ఉందన్నది. మొన్న అరెస్ట్ చేసి శంషాబాద్ తీసుకెళ్లారు, కేశంపేట పోలీస్. అక్కడ చూస్తారు కదా ఎంత విధ్వంసం సృష్టించారు ప్రజలు. మాకు ఆ నమ్మకం చాలు. పక్కా గెలుస్తాం. నెక్స్ట్ తెలంగాణ రాబోతుంది, బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోతుంది. జై తెలంగాణ. ఓకే, మీరేం చెప్తారండి ఈ ధర్నా మీద? మాకొకటి ఆకాంక్ష, రేవంత్ రెడ్డికి సూటిగా నేను ప్రశ్నించే నా ఒకటి, ఫస్ట్ ఉద్యమకారులకు 250 గజాలు ఇస్తా అన్నది అది ఎందుకు తప్పుకున్నావు రేవంత్ రెడ్డి? ఫస్ట్ మాకు నెరవేర్చింది. ఉద్యమకారులను నువ్వు సంకలేసుకొని తిరుగుతా అన్నావు, ఇప్పటి వరకు మమ్మల్ని తీసుకోవట్లేదు. మేము ఉద్యమంలో తిరిగి ఇప్పటి వరకు మేము ఉద్యమకారులతోనే ఉన్నాము. ఉద్యమకారులు మేము మా వెంట మేము తిప్పుకుంటామని చెప్పి ఇప్పటి వరకు తిప్పుకోవట్లేదు. ఎందుకు? దేని గురించి? ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని చేసినా. ముఖ్యంగా ఈ ధర్నా గురించి మాట్లాడుకుంటే కౌశిక్ రెడ్డి అదేవిధంగా అరకపూడి గాంధీ మధ్య ఈ గొడవ ఎప్పుడు చల్లారుతుందంటారు? అరకపూరి గాంధీకి కౌశిక్ రెడ్డికి ఎట్లాంటి వేదాంతాలు లేవు. ఒకటే ప్రశ్న, ఒకటి, ఆయన రెచ్చగొట్టిండు అరకపూరి గాంధీ. కేవలం సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొట్టిపించిండు వాళ్ళతోని. మా పార్టీ నుండి ఆయన వాళ్ళకి పోయిండు కాబట్టి ఢిల్లీలో ఉండి చక్రం తిప్పినట్టు తిప్పుతుండు. ఎందుకు తిప్పుతుండు అన్నది ప్రతిదానికి నువ్వు ఢిల్లీకి పోయే కారణం అవసరం ఏమొచ్చింది? నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ఏదైనా ఉంటే సూటిగా సెక్రటరియట్ దగ్గర ఏదైతే నువ్వు విగ్రహం పెడుతున్నావో ఆ విగ్రహం దగ్గర నిలబడి మమ్మల్ని ఉద్యమకారులను మా కార్యకర్తలని పిలుచుకొని ప్రశ్నించు, మేము నిలబడతాం. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఉద్యమకారులకి సరైన గౌరవం సరైన మర్యాద ఇవ్వలేదు కదా, దానికి ఏం చెప్తావు? గౌరవం అన్నది మా సీఎం కేసీఆర్ గారు మా గౌరవం ఇచ్చిండు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చిండు. మేము నాటి నుండి నేటి వరకు మేము అదే ఉద్యమంలో ఉన్నాము. ఇప్పటి వరకు మాకు పోస్టింగ్ ఉన్నా ఇవ్వకున్నా అని కూడా మా బాబు కేసీఆర్ ఎంబడే ఉన్నాము. ఉద్యమంలో ఉన్నారు. ఇప్పుడు ఉద్యమం అవసరం లేదు కదా తెలంగాణకి, అంతా బాగానే ఉంది కదా. బాగాలేదు, ఏం బాగుంది? ఆయన ఇచ్చిన ప్రకటన ఏమి ఇచ్చిండు? నువ్వు హామీలు ఏమి ఇచ్చినావు? ఎంతవరకు ఇచ్చినావు హామీ? ఉద్యమం అంటే ఇప్పుడు తెలంగాణ కోసం ఉద్యమం చేశారు, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఎందుకు, ఇప్పుడు ఏం అవసరం తెలంగాణ? మీ ఉద్యమంకి అసలు ఏం అవసరం జనాలకు మీ ఉద్యమం వల్ల? మాకు నువ్వు ఇచ్చిన హామీలు మాకు కావాలి కదా. హామీలు లేనప్పుడు మాకు రోజు అటు ఇటు అమలు చేస్తాం అన్నారు. ఆయనతో కాదు అది, ఆయనతో అయినప్పుడు మాకు. ఆయనతో కాదన్నప్పుడు తెలంగాణ ప్రజలు ఆయన ఎందుకు ఎన్నుకున్నారంటారు? ఆయన వచ్చింది టీడీపీ నుండి వచ్చినోడు. కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? నోటు కేసీఆర్ ఎక్కడి నుంచి వచ్చాడు? కేసీఆర్ ఉద్యమం నుండి వచ్చినోడు, టీడీపీ నుండి వచ్చినోడే. కానీ టీడీపీ రిజైన్ చేసుకొని వచ్చిండు కదా, కేంద్ర మంత్రి రిజైన్ చేసుకొని వచ్చినోడు కదా. కేంద్ర మంత్రి పక్కకు పెట్టి ఉద్యమం చేసిండు కదా, ప్రజలు కావాలని చెప్పి. టీడీపీ పార్టీ లేదు కదా, టీడీపీలో వచ్చిండు. ఇప్పుడున్న మీ పార్టీలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నుంచి వచ్చిన అది అవగాహన ఉందా మీకు? ఇప్పుడున్న ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీ పార్టీలో టీడీపీ పార్టీ నుంచి వచ్చిన అది అవగాహన ఉందా? ఉంది. ఆయన టీడీపీ నుండి వచ్చి కొంతమంది ఉన్నారు మా దాంట్లో, కొంతమంది టీడీపీ నుండి వచ్చిన వాళ్ళు అట్లనే ఉన్నారు కదా, మా పార్టీకే ఉన్నాడు కదా, చేరుకోలే కదా. కదా వాళ్ళ స్వతంత్ర హక్కు కదా. ఇప్పుడు వాళ్ళు పోయిన 10 మంది ఏ రకంగా పోయిను? మా పార్టీలో గెలిచి వాళ్ళు పోయిరు కదా, రిజైన్ చేసి రమ్మని చెప్పండి. ఇప్పుడు బై ఎలక్షన్ పెట్టుకోమని, బై ఎలక్షన్ పెడితే మేము గెలుస్తామా వాళ్ళు గెలిస్తే మేము పోటీగా మేము నిలబడతాం కదా. రిజైన్ చేయమని చెప్పండి. అరే వాళ్ళకి అవసరం ఉంది కదా, మా పార్టీ నుండి గెలిచిండు, మా పార్టీలో రిజైన్ చేసుకోమని చెప్పు. ఇంకా మీ పార్టీలో స్పష్టత ఇస్తున్నాడు లేదు, మా పార్టీలో ఉన్నాడని చెప్పి మాకు కండవ కప్పుకోమని చెప్పు, ఇదే గులాబీ జెండా కప్పుకోమని చెప్పండి. మేము అప్పుడు మా పార్టీ మనిషి అని చెప్పుకుంటాం. అప్పటి వరకు మాకు కాదు కదా. గొడవ సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని పిలుచుకోమని చెప్పండి, ఉద్యమకారులు అందరినీ అండగా నిలబడతా అని చెప్పి ఏదైతే ఏ టైం అయితే మాకు హామీ ఇచ్చిండో ఉద్యమకారులకు, అదే మరి మున్నూరు రవిని ఎందుకు తీసుకున్నాడు? మున్నూరు రవి ఎక్కడైనా మాతో ఉద్యమకారుడే కదా. మా ఉద్యమకారుని తీసుకొని నువ్వు సంకలేసుకొని ఎందుకు తిరుగుతున్నావు? ఎమ్మెల్సీ ఇచ్చినావాను? ఏమి ఇవ్వలే కదా. ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పినావు, ఏదో ఇస్తా అని చెప్పినావు, ఏమి ఇవ్వలే కదా. మా పార్టీలో ఉన్నోళ్ళని నువ్వు తీసుకొని ఇవాళ సంకలేసుకొని తిరుగుతున్నావు. కొడంగల్లా ఒక్కొక్కని తొడలు విండుకొని కూడా ఓట్లు వేయించుకున్నావు.
నీ తమ్ముడు నీ అన్న. ఓకే. ఈరోజు ఈ రకంగా ప్రతి ఒక్క అమ్మాయికి ఇబ్బంది అవుతుంది అక్కడ. ఎందుకు అవుతుంది? నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లా? హోం మంత్రి లేడు అంటే నువ్వే హోం మంత్రి, నువ్వే సీఎం, నువ్వే అదా? నువ్వు సెక్రటరియట్ నువ్వు ఎందుకు గేట్లు వేస్తే మా సెక్రటరియట్లోకి పోతే ఫోన్లు గుంజుకుంటావు? ఎందుకు గుంజుకుంటావు? కారణం ఏంది అంటే మేము అధికారులకు పోవద్దా? ఎందుకు పోవద్దు? కారణం ఏంది అంటే నువ్వేనా? నువ్వే అధికారివా? నువ్వే సీఎమా? ఇవాళ ఉంటాడు రేపు పోతాడు సీఎం అనేటోడు. అధికారులు అయితే కావాల్సిందే కదా. మేము అధికారుల దగ్గర పోతే అధికారుల దగ్గరికి ఎందుకు పోనీ చేయట్లేదు? అది కావాలి మా ప్రశ్న. చూసాం కదా, ఇక్కడైతే తీవ్ర ఉద్రిక్తత అయితే గత అరగంట క్రితం అయితే ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అందులో భాగంగా కొంతమంది అయితే మనతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ ఏమంటున్నారంటే జీవోని ఏదైతే మెడికల్ సీట్కి సంబంధించినవో అవన్నీ మాకు రావాలి, త్వరలో కౌన్సిలింగ్ జరగాలని వాళ్ళైతే ఇక్కడ ఈరోజు అయితే ధర్నా చేపట్టడం జరిగింది. ఈ ధర్నాలో కొంతమందిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేసి వేరే స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. సో ప్రస్తుతం పరిస్థితి ఇది. కెమెరామెన్ ముఖేష్తో గోపిరెడ్డి, హైదరాబాద్.